హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు చూసుకుంటే నేను మనకు యానిమేట్స్లో గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఫార్మాట్ని మనము మొబైల్లో కైన్ మాస్టర్లో యూజ్ చేసి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి స్టోరీస్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఒక చిన్న వాక్ సీన్ అయితే నేను చూపిస్తాను. అండ్ గ్రీన్ స్క్రీన్ వీడియోని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ప్రాపర్గా వీటిపైన నేను ఒక సిరీస్ అయితే దించేస్తాను. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది మనం ఏ విధంగా రిమూవ్ చేయాలి. గ్రీన్ స్క్రీన్ వీడియో పైన నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో అయితే చేశాను అండ్ ఇదే వీడియోస్ చేశాను ఏ విధంగా మనము గ్రీన్ స్క్రీన్ వీడియోస్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి, ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలన్నది. బట్ ఇప్పుడు చూసుకుంటే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ని యూజ్ చేసి అండ్ ఇంట్రో వీడియో అండ్ స్టోరీస్, మారల్ స్టోరీస్, హారర్ స్టోరీస్ లాంటివి మల్టిపుల్ ఆఫ్ కేటగిరీస్ స్టోరీస్ ఎలా క్రియేట్ చేయాలని అయితే నేనైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే హెవీ సీన్స్ అయితే ఉంచకూడదు. మనం యూస్ చేసేది గ్రీన్ స్క్రీన్ కాబట్టి జస్ట్ ఇప్పుడు నిలబెట్టేసి మాట్లాడించడం, స్టోరీ చేయడం అంతే. అండ్ ఏ విధంగా ఈజీగా ఉంటుంది అంటే అండ్ ఇప్పుడు అత్త కోడలు లాంటి స్టోరీస్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎలా పిక్ చేసుకోవాలి, టెలిగ్రామ్స్ అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. వాటిని మీరు యూజ్ చేసుకోవాలి, కైన్ మాస్టర్లో ఎడిట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో ఫార్మాట్స్ అనేది నేను మీకు ఇంకా ఇప్పుడే కాదు అండ్ త్వరలో అయితే మీకు ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ ఒక్కొక్క గ్రీన్ స్క్రీన్ వీడియో వచ్చేసి 50 రూపీస్ అయితే ఉంటుంది. పర్చేస్ చేసుకొని మీ స్టోరీస్లో మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ప్రాసెస్ నాకు కూడా గ్రీన్ స్క్రీన్ వీడియో స్టోరీ అయితే చేస్తాను. అండ్ నాతో పాటు మీరు కూడా స్టోరీస్ చేయండి. ఇప్పుడు చూసుకుంటే స్ట్రైట్గా పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్ వెళ్ళే ముందు కొత్తగా వచ్చిన ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఒక కొత్త ఛానల్ అనమాట. ఇందులో నేను కార్టూన్ రిలేటెడ్ అయి ఉన్న యానిమేట్స్ చేసి అండ్ మొబైల్ యానిమేషన్కి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ సపోర్ట్ చేస్తేనే మరొన్న వీడియోస్, మరొన్న ట్యూటోరియల్స్ మీకు స్కిల్స్ అండ్ యానిమేషన్స్ డీటెయిల్స్ టాపిక్స్ స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు నేర్పిస్తాను. అండ్ మీరు కూడా నాతో పాటు ఒక ప్రో యానిమేటర్ అవ్వండి. అండ్ మీ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆల్ పెట్టుకోండి. అండ్ ఎవ్రీథింగ్ ఈచ్ ఆఫ్ ఎస్సీఓ యూట్యూబ్ అల్గోరిథం మొత్తం నేర్చు చేసుకుంటారు. అండ్ లేట్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా చూసుకుంటే కైన్ మాస్టర్ అయితే ఉంది. అండ్ ఈ కైన్ మాస్టర్ నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు ప్రొవైడ్ ఉంచుతాను, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ ఫస్ట్ కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. అండ్ ఓకే పైన ట్యాప్ చేసేయండి. ఓకే పైన ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ కైన్ మాస్టర్ నోటిఫికేషన్స్ అయితే అడుగుతుంది. అండ్ అలో పైన ట్యాప్ చేయాలి. అలో పైన ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ స్ప్రింగ్ అని ఒక యాప్ నేమ్ అయితే వస్తుంది. అండ్ మేబీ లెటర్ అని ఇచ్చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే క్యాన్సిల్ పైన అయితే ట్యాప్ చేసేయాలి. అండ్ ఇప్పుడు చూసుకుంటే మీకు ఫస్ట్ ఇక్కడ కార్నర్లో కైన్ మాస్టర్ లోగో పైన కనబడితే ఇక్కడ టిక్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ క్రౌన్ లాంటిది కదా, టిక్ అయితే కనిపిస్తుంది. అంటే దీనికి వాటర్ మార్క్ ఉండదు. అండ్ వాటర్ మార్క్ ఉండదు కాబట్టి ఇవన్నీ యాప్స్ ఏవైతే ఉంటాయో టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కొత్త టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ క్రియేట్ న్యూ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే రేషియోస్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ రేషియోస్ ఉన్నాయి కదా, అండ్ 16:9 ఇది వచ్చేసి మనకు యూట్యూబ్ వీడియో చేయాలంటే మారల్ స్టోరీ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకు 16:9 రేషియోలో ఉన్న రేషియో సెలెక్ట్ చేసుకొని అండ్ క్రియేట్ పైన ట్యాప్ చేయాలి. అండ్ క్రియేట్ పైన ట్యాప్ చేస్తే ఫస్ట్ ఇక్కడ అలౌ కైన్ మాస్టర్ టు యాక్సెస్ ఫొటోస్ అండ్ వీడియోస్ దిస్ డివైస్ అని ఉంది. అంటే మీరు వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ ఈ డివైస్కి యాక్సెస్ చేయాలా అంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అలౌ లిమిటెడ్ యాక్సెస్ అని ఉంటుంది. అండ్ అలౌ ఆల్ అండ్ డోంట్ అలౌ. ఇక్కడ చూసుకుంటే అలౌ ఆల్ దీనిపైన ట్యాప్ చేస్తాను. మన గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ విజిబుల్ అయితే అవుతుంది. అండ్ వీడియోస్తో పాటు కూడా. అండ్ టెలిగ్రామ్లో ఉన్న నేను బ్యాక్గ్రౌండ్స్ అయితే టెలిగ్రామ్ నుంచి షేర్ చేసినవి యూజ్ చేస్తున్నాను. అండ్ నాతో పాటు మీరు కూడా అదే యూజ్ చేయండి. అండ్ నేను కొన్ని ఓన్గా అయితే డ్రా చేస్తాను. అండ్ ఇక్కడ టెలిగ్రామ్లో నుంచి ఇక్కడ ఫోల్డర్ అయితే కనిపిస్తుంది కదా, టెలిగ్రామ్ ఉంది. అండ్ ఇక్కడ సైడ్ టెలిగ్రామ్ అయితే ఉంది. ఈ టెలిగ్రామ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటాను. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటాను. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత
కొంచెం ఈ కార్నర్లో 4 సెకండ్ ఉంది కదా, దాన్ని హోల్డ్ చేసి ఈ విధంగా అయితే 6 సెకండ్స్ వరకు అయితే పెంచుకుంటాను. ఇక్కడ డ్యూరేషన్ మీకు కనిపిస్తుంది కదా, అండ్ 6 సెకండ్స్ వరకు అయితే పెంచుకుంటాను. ఇంకొంచెం సైడ్ సెకండ్ 9 సెకండ్ ఇలా విధంగా మీరు పెంచుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ని మనము ఆస్పెక్ట్ రేషియోలో కాకుండా ఫిట్గా చేయాలంటే ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. అండ్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ పొజిషన్ ఉంది కదా, దాన్ని 2 ఫింగర్స్తోనే ఈ విధంగా పెద్దగా చేసి అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 లైన్స్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే అండ్ ఎండ్ పొజిషన్ స్టార్ట్ పొజిషన్ 2 వచ్చేసి మిక్స్ అయితే అయిపోతుంది. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ 9 డాట్స్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిపై ట్యాప్ చేస్తే మీకు స్క్వేర్ లాగా ఈ విధంగా అయితే టూల్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి, లేయర్స్, మీడియా, ఆడియో, రికార్డ్. అండ్ ఇక్కడ చూసుకుంటే లేయర్స్ పైన ట్యాప్ చేయాలి అండ్ మీడియా పైన ట్యాప్ చేయాలి. మీడియా పైన ట్యాప్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మీ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ నేను వాట్సాప్లో వెళ్తాను, ఇక్కడ ఏం లేదు. అండ్ టెలిగ్రామ్లో వెళ్తాను. అండ్ టెలిగ్రామ్లో వెళ్ళాక ఇక్కడ వాక్ యానిమేషన్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ఉంది కదా, దీని మోటు క్యారెక్టర్ అంటారు అనమాట, మోటు మ్యాన్. అండ్ ఇందులో వాక్ యానిమేషన్ ఉంది కదా, దాన్ని నేను ఫస్ట్ కట్ చేసుకుంటాను. ఇక్కడ 6 యానిమేషన్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి, వాటిని మనం కట్ చేసుకోవాలి. అండ్ కట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపై ట్యాప్ చేయాలి. అండ్ ఈ విధంగా అయితే నేను క్రాప్ అయితే చేసుకుంటాను. అండ్ మిడిల్లో వాక్ యానిమేషన్ ఉంది కాబట్టి ఈ విధంగా క్రాపింగ్ చేసుకున్న తర్వాత అండ్ ఈ విధంగా క్రాప్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి అండ్ ఇక్కడ కొంచెం జూమ్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ ఫస్ట్ ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది మనకు క్రోమా కీ, అండ్ క్రోమా కీ ఆప్షన్ ఇది కనిపిస్తుంది, దీనిపై ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ ఎనేబుల్ అయితే చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఆఫ్లో ఉంది కాబట్టి డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది, దాన్ని మీరు ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయితే అయిపోయింది. చూసారు కదా, ప్రాపర్గా మనము రిమూవ్ చేస్తే చాలు. ఇది ఎటువంటి గ్లిచెస్ ఎటువంటి ఎర్రర్ లేకుండా గ్రీన్ స్క్రీన్ అనేది ప్రాపర్గా అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. ఎందుకంటే నేను ఇది యానిమేట్ సిసిలో చేసిన గ్రీన్ స్క్రీన్ వీడియో ఫార్మాట్ కాబట్టి. సో ఇప్పుడు చూసుకుంటే మనం దీనికి యానిమేట్ చేయాలి. అండ్ ఈ ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ వరకు ఎండ్ వరకు వెళ్ళేంత వరకు మనము దీన్ని యానిమేట్ చేయాలి. అండ్ ఇక్కడ ఒకసారి మీరు పొజిషన్ చూసుకుంటే హౌస్ కంటే ఇంకా చిన్నగా ఉండాలి క్యారెక్టర్, ఈ విధంగా సెట్ చేసుకోండి. కొంచెం చిన్నగా అయితే ఉండాలి. ఓకే, ఇది వచ్చేసి పర్ఫెక్ట్ సైజ్ అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ క్యారెక్టర్ని ఉంచుతాను. అండ్ క్యారెక్టర్ ఉంచాక ఇక్కడ 8 సెకండ్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఈ రైట్ సైడ్ టూల్స్లో కనిపిస్తే లెఫ్ట్ సైడ్ టూల్స్లో మీకు ఇక్కడ ప్లస్ అయితే కనిపిస్తుంది, దీనిపై ట్యాప్ చేయాలి. ఇక్కడ పాయింట్ అయితే క్రియేట్ అయిపోతుంది. అండ్ ఈ క్యారెక్టర్ పట్టుకొని స్క్రీన్ బయటికి అయితే వదిలేయాలి. అండ్ ఇప్పుడు ఒకసారి మీరు యానిమేషన్ ప్లే చేస్తే ఇక్కడ మీకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకుంటే ప్లే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపై ట్యాప్ చేయాలి. మీకు ఒక మెసేజ్ అయితే అడుగుతుంది, అండ్ ట్యాప్ అండ్ హోల్డ్ టు ప్లే బటన్ టు వాచ్ ఫుల్ స్క్రీన్ అని. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు డోంట్ షో అగైన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఓకే. సో గైస్ చూసారు కదా, ఇంత పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. ఫుల్ స్క్రీన్లో చూస్తాను ఒకసారి. ఓకే, ఇది వచ్చేసి వాక్ యానిమేషన్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. సో చూసారు కదా గైస్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఒక ప్రాపర్గా సన్ రైజ్ అంటే ఓపెనింగ్ సీన్స్ ఏ విధంగా ఉంటుందో వాటిని మీరు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఏ సీన్స్ ఉన్నాయో ఒకసారి నేను చూపిస్తాను మీకు.
అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ సీన్స్ ఏవైతే ఉన్నాయో నైట్ టు డే, డే టు నైట్ అయితే ఉంటాయి కదా, వాటిని నేను మీకు షేర్ చేస్తాను. టెలిగ్రామ్లో అయితే మీకు ఇది అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే మీకు బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. అండ్ ఈ విధంగా అయితే ఓపెనింగ్ సీన్కి సెట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఒక సీన్ ఉంది కదా, ఈ వీడియో స్టోరీ ఓపెనింగ్ అనేది వర్క్ అయితే అవుతుంది.